హాయ్ హలో నమస్తే నేను నగీనా వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో అండి జూలై మంత్ వచ్చేసింది. ఈ మంత్లో మనం కటింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో కటింగ్స్ అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది చామంతి మొక్క. చామంతి మొక్కని మన కటింగ్ ద్వారా ఏ విధంగా పెంచొచ్చు అనేది ఈరోజు చూపించబోతున్నాను. దాంతో పాటుగా మనం రూటింగ్ హార్మోన్ పెట్టి మనం పెంచితే కనుక కటింగ్స్ అనేవి పెడితే కనుక చాలా ఫాస్ట్గా రూట్స్ అనేవి డెవలప్ అవుతాయని చెప్పి మనందరికీ తెలిసిందే. అయితే ఆ రూటింగ్ హార్మోన్ అనేది మనం కొనే పని లేకుండా ఇంట్లో దొరికే వాటితో మనం రూటింగ్ హార్మోన్ చేసి కటింగ్స్ని పెట్టచ్చు. సో అది ఎలానో ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ అండి ఇక్కడ నా దగ్గర ఇది పాత చామంతి మొక్క మనం జనరల్గా నర్సరీలో తీసుకొస్తూ ఉంటాం కదా. సో దీని మీద ఎక్స్పెరిమెంట్లో నేను చేస్తూ ఉంటాను. సో లాస్ట్ టైం నేను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే తీసుకొచ్చిన చామంతి మొక్కని ఏమి కదిలించకుండా జస్ట్ ఆ పాట్ తీసుకెళ్ళి ఇంకొక పాట్ మీద అంతే పెట్టేశాను. సో అది అట్లా సర్వైవ్ అయిపోయి ప్రస్తుతం అదిగోండి అలా ఉంది. ఇప్పుడు ఆ మొక్క నుండి 2 కటింగ్స్ తీసి నేను మీకు పెట్టి చూపిస్తాను. మనం ఎలా మళ్ళీ అంటే ఇంకొన్ని ప్లాంట్స్గా ఎలా డెవలప్ చేసుకోవచ్చు, కటింగ్స్ ద్వారా ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది చెప్తాను. సో ఫస్ట్ అండి కొంచెం ముదిరిన కొమ్మల్ని తీసుకొని ఈ విధంగా 2 కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్న తర్వాత షార్ప్ నైఫ్ తీసుకోండి, లేదంటే ఇలా షార్ప్ బ్లేడ్ తీసుకోండి. సో అలా తీసుకున్న తర్వాత వాటి ఆకులు కిందని ఈ విధంగా చూపించినట్టు తీసేసుకోండి. గిల్లేసేయండి, లేదా బ్లేడ్ ఉంటే బ్లేడ్తో లేకపోతే కత్తెరతో అయినా ఆకులన్నిటిని కూడా రిమూవ్ చేసేయండి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్లో ఇలా సాఫ్ ఫంజీసైడ్ మీ దగ్గర ఉంటే కనుక సాఫ్ ఫంజీసైడ్ని నీళ్ళల్లో కలిపేసి జస్ట్ ఒక పించ్ కొంచెమే వేసేసి కలిపి ఒకలా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక చిన్న పాట్ తీసుకోండి, దానికి హోల్స్ అనేవి ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఆ హోల్స్కి అడ్డుగా పెంకులు ఏదైనా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను బొగ్గులు వేస్తున్నాను. బొగ్గులు వేస్తే చాలా మంచిది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. నేను కంప్లీట్గా గులాబీ మొక్కని బొగ్గుల్లోనే పెంచాను, చాలా బాగా పెరిగిందనమాట. దానికి సంబంధించిన వీడియో నేను పైన ఐకార్డ్లో ఇస్తాను చూడండి. సో ఇప్పుడు నేనైతే దాని గురించి చెప్పట్లేదు. ఇలా బొగ్గులు వేసుకున్న తర్వాత ఇసుక అయినా వేసుకోవచ్చు, లేదంటే కోకోపీట్లో అయినా పెట్టచ్చు, లేదంటే కనుక మామూలు మట్టిలో అయినా పెట్టచ్చు. ఇక్కడ నేను ఇసుక తీసుకున్నాను. తర్వాత అండి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం రూటింగ్ హార్మోన్ అనేది చేయొచ్చు. ఆ రూటింగ్ హార్మోన్ కోసం ఫస్ట్ అండి తేనె తీసుకున్నాను. తేనె రూటిన్ హార్మోన్గా పనిచేస్తుంది. దాంతోపాటుగా దాల్చిన చెక్క పొడి, అది కూడా రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది. అలానే పసుపు, ఈ మూడింటిని కూడాను నేను కలిపేసి అందులో డిప్ చేసి ఈ విధంగా ఇసుకలో గుచ్చేస్తున్నాను. అయితే అండి మీ దగ్గర ఏదో ఒకటి ఉన్నా కూడా పర్లేదు. అంటే మన దగ్గర ప్రస్తుతం తేనె ఉంది అని అనుకుంటే కనుక సో తేనెలో డిప్ చేసేసి మీరు ఇలా మట్టిలో గుచ్చేసుకోవచ్చు. అలానే దాల్చిన చెక్క పొడి మాత్రమే ఉందంటే అదైనా ఏదో ఒకటి 3 కలిపినా పర్లేదు, ఏదో ఒకటితో పెట్టినా పర్లేదు. ఇలా ఈ చామంతి మొక్కకే కాదండి, ఈ రూటింగ్ హార్మోన్ అనేది అంటే మనం తేనె, ఈ దాల్చిన చెక్క అది ఏ కటింగ్కైనా మనం వీటిలో ఇలా రూటింగ్ హార్మోన్గా మనం వాడుకోవచ్చు. సో ఇలా నేను వాటిని పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ సాఫ్ ఫంజీసైడ్ అనేది కలిపిన వాటర్ ఉంది కదా, అలా వాటిని పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇది కంప్లీట్ ఇంకా షేడ్లోనే ఉండాలండి, ఎండలో పెట్టకూడదు, షేడ్లోనే పెట్టాలి. కొన్ని రోజులకి ఈ రూట్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. ప్రతిరోజు తేమగా ఉండేటట్టు చూసుకోండి, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. అవి బాగా రూట్స్ డెవలప్ అయిన తర్వాత వాటిని ఫైనల్ రిపోర్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో అంతేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.